50 కేజీల కంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకండి. 50 కేజీల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే గాలికి ఎగిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇళ్ళకే పరిమితం కండి. 50 కేజీల కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, జనరల్గా ఈ సమయంలో ప్రజలెవరూ బయటకు రాకుండా ఉంటే మంచిది. ఇది చైనాలో ఇచ్చిన వార్నింగ్. ఇప్పుడు నేను ఇచ్చిన వార్నింగ్ చైనా ప్రభుత్వం, చైనా ప్రజలకు ఇచ్చిన వార్నింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, చైనాలో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ గాలులకు మనుషులు ఎగిరిపోయే అవకాశం ఉంటుంది అని చైనా ప్రభుత్వం, చైనా ప్రజలకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. చైనాలో ఇసుక తుఫాను బేభత్సాన్ని సృష్టిస్తోంది. దుమ్ము ధూళితో బలమైన గాలులు వీస్తూ ఉండటంతో ఏకంగా భవనాల అద్దాలు, భవనాల డోర్లు, కిటికీలు కూడా ఊడిపడిపోతున్న దృశ్యాలు చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇప్పుడు మీరు చూస్తున్నది చైనాలో అక్కడ చాలా విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఏకంగా వందలాది విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. విమాన సర్వీసులను రద్దు చేశారు, రైళ్ల సర్వీసులను కూడా రద్దు చేశారు. ఎక్కడ ప్రయాణాలు అక్కడ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే చైనాలో వాతావరణ అత్యవసర పరిస్థితి నెలకొంది. గత 10 సంవత్సరాల కాలంలో ఇలాంటి పరిస్థితి చైనాలో ఎప్పుడూ నెలకొనలేదు అని చెప్తున్నారు. చైనాలో సహజంగా అప్పుడప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి, బలమైన గాలులు వీస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం చైనాలో గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఏకంగా ఆ భవనానికి అమర్చిన ఆ గ్లాస్ కిటికీలు అన్నీ కూడా ఊడి పడిపోతున్నాయి. అది ఒక క్లాస్ రూమ్ కూడా ఇప్పుడు క్లాస్ రూమ్లో చోటు చేసుకున్న పరిస్థితులను మీరు చూడవచ్చు. అదొక తరగతి గది. ఆ గదిలో విద్యార్థులందరూ కూడా మనకే కనిపిస్తున్నారు. ఆ ఫర్నిచర్ ఎక్కడికక్కడ ఎగిరిపోతూ ఉంది. ఆ కిటికీల అద్దాలు ఎక్కడికక్కడ ఫ్రేములతో ఊడి పడిపోయి మనుషుల మీదకి ఎగిరిపడుతూ ఉన్నాయి. దాంతో వస్తున్న గాలిని తట్టుకోలేక వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఇక్కడ చూడండి, ఈ దృశ్యాల్లో చూడండి, ఎవరూ కూడా బయటికి రావద్దు అని చైనా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ 2 మనుషులు నడుచుకుని వెళ్తున్నారు. వాళ్ళపైన ఎక్కడి నుంచో ఎగురొచ్చిన ఒక రేకు ముందుగా నడుచుకు వెళ్తున్న వ్యక్తి భయపడింది. వెనుక నుంచి వస్తున్నటువంటి వ్యక్తి కొంచెం ఫాస్ట్గా నడవడానికి ప్రయత్నం చేస్తే గాలికి అతను పడిపోయాడు. గాలికి ముందుకు తోసుకుంటూ వెళ్ళిపడిపోయాడు. పడ్డ తర్వాత కూడా ముందుకి కొంత దూరం ఈడ్చుకు వెళ్ళిపోయాడు. నిజానికి బైకులపై వేగంగా వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు పడ్డ తర్వాత కొన్ని మీటర్ల దూరం వెళ్ళి పడుతూ ఉంటుంటారు. కానీ ఇక్కడ నడుచుకుని వెళుతూ ఉన్న సమయంలో గాలికి కింద పడిపోయి కొంత దూరం ఈడ్చుకు వెళ్ళిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. చైనాలో ఈ వీకెండ్ ఇలాంటి పరిస్థితి ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బలమైన గాలులతో చైనా అల్లకల్లోలంగా మారింది. దీంతో ఎక్కడ రాకపోకలు అక్కడే బంద్ అయిపోయాయి. వందలాది విమాన సర్వీసులు, వందలాది రైళ్లను రద్దు చేశారు. ఎక్కడ వాళ్ళను అక్కడే లాక్ చేశారు అధికారులు. ప్రస్తుతం చైనాలో వీకెండ్ లాక్డౌన్ కనిపిస్తూ ఉంది. ప్రజలెవరు కూడా బయటకు రావద్దు అని చెప్తున్నారు. ఎవరైనా బయటకు వస్తే వేరే చోట నుంచి గాలి దుమారానికి ఎగురొచ్చిన వస్తువులు వాళ్ళపై పడి ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు 50 కేజీల కంటే తక్కువ బరువున్న వ్యక్తులు ఎవరైనా బయటకు వస్తే, ఒకవేళ చిన్నపిల్లలు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా 50 కేజీల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే అక్కడ వీచే గాలికి వాళ్ళు ఎగిరి మరొక చోట పడే అవకాశం ఉంటుంది. అంటే గాలి మిమ్మల్ని ఎత్తుకుపోతుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఇవి చైనాలో ప్రస్తుతం ఉన్న దృశ్యాలు. రెండవ బాక్స్లో మీరు చూస్తున్నారు, విజిబిలిటీ లేని దృశ్యాలు చూస్తున్నారు. ఆ గాలికి వేగంగా వీస్తున్న ఈదురు గాలులకు దుమ్ము కూడా లేచిపోవడంతో మొత్తం వాతావరణం అంతా దుమ్ముతో నిండిపోయింది. ఎక్కడా కూడా ఏమీ కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఎక్కడ వాళ్ళు అక్కడే ఇళ్లలోనే లాక్ చేసుకుని ఉండిపోవాల్సిన పరిస్థితి కనిపించింది. గాలుల తీవ్రతకు పలు చోట్ల చెట్లు విరిగిపోయాయి, కొన్ని చోట్ల మనుషులు కూడా కొట్టుకుపోయారు. ఈ భారీ గాలులకు చెట్లు నేల కొరగడంతో ఎత్తైన స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి. గత 75 ఏళ్లలో ఇలాంటి గాలులు ఎప్పుడూ వీయలేదు అని చెప్తున్నారు. గత 10 ఏళ్లలో వాతావరణంలో అసాధారణ పరిస్థితులు నెలకొంటాం ఇదే. కానీ గత 75 ఏళ్లలో ఇలాంటి గాలులు ఎప్పుడూ కూడా చైనాలో వీయలేదు అని అధికారులు చెప్తున్నారు. మొత్తం చైనా ప్రభుత్వం తమ ప్రజలందరికీ కూడా హై అలర్ట్ జారీ చేసింది. వేలాది చెట్లు నేల కూలిపోయాయి, వందలాది స్తంభాలు నేల పడిపోయాయి. ఒకసారి అక్కడ ఆ సమయంలో ఆ ఈదురు గాలులకు ఆ విండో ఫ్రేమ్స్ అన్ని వచ్చేస్తున్న సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం.
心了呢。哎呦，咋的现在？సో ఈ బలమైన గాలుల నేపథ్యంలో చైనా చాలా ఆదేశాలు జారీ చేస్తుంది. ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి మంటలు వేయొద్దు, నిప్పును వెలిగించటాలు లాంటివి కూడా చేయొద్దు, దానివల్ల అడవులు కూడా తగలబడిపోయే అవకాశం ఉంటుంది అని ఆదేశాలు జారీ చేసింది. గత 75 ఏళ్లలో ఇలాంటి అసాధారణ పరిస్థితులు చైనాలో ఎప్పుడూ కూడా చోటు చేసుకోలేదు. దీంతో ప్రజలు కొన్ని మీమ్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే 50 కేజీల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరిని బయటికి రావద్దన్నారు కాబట్టి నేను ఈ రోజు కోసం చాలా ఎక్కువ తింటూ ఉన్నాను అని ఇలా కొన్ని సరదా మీమ్స్ కూడా కనిపిస్తున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం చాలా భయానకంగా ఉన్నాయి. కొన్ని చోట్ల కొంతమంది ఆ ఆదేశాలను లెక్క చేయకుండా బయటకు వచ్చిన వాళ్ళు కొట్టుకు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గాల్లో ఎగిరెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ భారీ గాలులకు జనం మాత్రం అల్లాడిపోయారు. గత 75 ఏళ్లలో ఎన్నడూ చూడని విధ్వంసం ఇది. 50 కేజీల కంటే లోపు ఉన్న వాళ్ళు గాలికి ఎగిరిపోయే అవకాశం ఉంటుందని అనుకుంటే మొదట దాన్ని లైట్ తీసుకున్నారు, ఏదో సరదాగా తీసుకున్నారు, వ్యంగ్యంగా కూడా కొన్ని చోట్ల తీసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ఒక్కసారి గాలి తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టిన తర్వాత జనాలందరూ చిగురుటాకుల్లా వణికిపోయారు. ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉండిపోయారు. చూడండి ఒకసారి క్లాస్ రూమ్, వాళ్ళు కొంత నవ్వుకుంటూ ఉన్నట్టుగా కనిపించినా కానీ వాళ్ళలో ఒక భయం. ఆ ఫ్రేమ్లు ఎగురొచ్చి వాళ్ళపై పడుతూ ఉన్న సందర్భంలో దాన్ని ఎలా ఆపాలో కూడా తెలియని పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళకి ఆ జీవితంలో ఇప్పటి వరకు బహుశా 75 ఏళ్లలో అంటే అక్కడ కనిపిస్తున్న వాళ్ళ జీవితంలో ఇదే తొలిసారి ఇలాంటి విపత్తును, ఇలాంటి సుడిగాడిని వాళ్ళు చూడటం. నేను ఎగిరిపోతున్నాను అంటూ కూడా వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగానే 50 కేజీల కంటే లోపు ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా బయటికి వెళ్తే ఖచ్చితంగా గాలికి ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. బయట పార్క్ చేసిన కార్లు కూడా చాలా ఊగిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. 145 కిలోమీటర్ల పైబడి వేగంతో గాలులు వీచినట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ఆదివారం సాయంత్రానికి, ఈరోజు సాయంత్రానికి ఈ గాలుల ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రేపటికల్లా వాతావరణంలో కొన్ని సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. ఈ రోజంతా కూడా చైనాలో వాతావరణ అసాధారణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు, ఎక్కడ కూడా ఏమీ కనిపించాయి. ఒక పొగమంచులా కనిపిస్తుంది మనకి వీడియోలో చూస్తుంటే, కానీ అది ధూళి, ఇసుక ఇవన్నీ కార్లపై ఆ గాలులు సృష్టించిన విధ్వంసానికి కార్లు తుక్కుతుకైన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎక్కడ గోడలు కూడా కూలిపోయి, ఎక్కడి నుంచో ఎగురొచ్చిన వస్తువులు వేరే చోట ఉన్న కార్లపై పడి వాటి అద్దాలు పగిలిపోయి రోడ్లు బ్లాక్ అయిపోయిన పరిస్థితి కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆస్తి నష్టం భారీగా సంభవించింది, కానీ ప్రాణ నష్టం సంభవించకుండా ఉండటానికి అధికారులు చాలా చర్యలు తీసుకున్నారు. ఇక ఏదైనా ఎక్కడైనా ప్రాణ నష్టం సంభవించిందా లేదా అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఈరోజు కూడా చైనాలో ఇలాంటి అసాధారణ పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.